ఎంఎస్కు ఎందుకు మళ్లించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను నిలదీశారు. పంచాయతీలకు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులు మళ్లింపుపై ఆగ్రహం చెందారు. నిధులు ఏ మేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపు సీరియస్ అంశమని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, పురపాలక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పవన్ సమీక్షించగా మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత, సిఎఫ్ఎంఎస్ కు ఎంత మళ్లించారు, ఎందుకు మళ్లించారో వివరాలు తనకు వెంటనే ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. నిధులు మళ్లింపుపై పవన్ కళ్యాణ్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నలిమారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఈరోజు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. సచివాలయం ఆ ఛాంబర్ లో నిర్వహించినటువంటి ఏదైతే ఈ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఉందో దానికి సంబంధించి అటవీ పరిరక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాలని అంశం మీద, అంతేకాకుండా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ మౌలిక వసతులకు సంబంధించిన అంశం, అదేవిధంగా విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు, 3 అంశాలని ప్రధానంగా ఆయన చర్చించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చర్చించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా చూసినట్లయితే కనుక సిఎంఎస్ ద్వారా వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాల కోసం గ్రామీణ వసతులు ఏవైతే ఉంటాయో, మౌలిక సదుపాయాలు ఏవైతే నీరు కావచ్చు, అదేవిధంగా రోడ్లు కావచ్చు, మిగతా అంశాలు మౌలిక సదుపాయాల అంశాలు ఏవైతే ఉంటాయో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అంశాలు నిధులు ఏవైతే ఉంటే ఆ నిధుల్ని పూర్తిగా ఉపయోగించకుండా వాటిని తిరిగి మళ్ళా ఆ నిధుల్ని ఎటు మళ్లించారు అనే అంశం మీద కూడా పూర్తిగా ఒక క్లారిటీ ఉండాలి. అంతేకాకుండా దానికి సంబంధించిన నిధులు దేనికి మళ్లించారు అనే దాని మీద ఆ పూర్తి నివేదికలు ఇవ్వాలంటూ కూడా ఆయన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ వాళ్ళు కూడా అడిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి నీరబ్ కుమార్ సిఎస్ ఎవరైతే ఉన్నారో నీరబ్ కుమార్ ప్రసాద్ తో ఆయన చర్చ నిర్వహించారు. చర్చలో భాగంగా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి నివేదికను సిద్ధం చేసి ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన మంత్రిగా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో అటవీ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా గ్రామీణ పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన శాఖలకు సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో వాటన్నిటి మీద కూడా ప్రతిరోజు కూడా రివ్యూ నిర్వహిస్తున్నారు. దాదాపుగా 10 గంటల పాటు రివ్యూ నిర్వహిస్తున్నారు. దానికి వస్తున్నటువంటి నిధులు ఏమన్నాయి, గతంలో ఇచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఏమన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందంతా అనే అంశాలన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తున్నారు. దీని మీద పూర్తి నివేదికలు ఎప్పటికప్పుడు ఆయనకి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.